హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆదివారం రోజు మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి 5కే లేచామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే అమ్మవారికి సారీ పట్టుకెళ్ళాలని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. అందుకని ఇంకా ఎర్లీగా అయితే లేచామండి. ఇంకా లేచేసి బయటంతా కూడా ముగ్గులు పెట్టేశాను అనమాట. ఇంకా ముగ్గులు పెట్టేసేసి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నానండి. ఇంకా బాబా అయితే మొత్తం ఈ పువ్వులు, మందార పువ్వులు చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నాయో. ఇంకా అదంతా కూడా వీడియో తీస్తున్నాడు అనమాట, మీకు చూపిస్తున్నాడు చూడండి. చాలా బాగుంది కదా. ఇంకా ఇది వచ్చేసరికి అయితే నైట్ అండి. ఇంకా నైట్ అయితే నేను షాప్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ చపాతీ కదా నైట్ తినేది, ఇంకా చపాతీ అయితే తినేసానండి. ఇంకా షాప్ దగ్గర నుంచి రాగానే నేను స్నానం చేసేసి అయితే ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా అక్కడ పాప అయితే చపాతీ చేసేస్తుంది అనమాట. ఇంకా నన్ను బయట చూడంగానే ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి అయితే పాప చపాతీ వేసి పెట్టేస్తుందండి. ఇంకా చపాతీ అయితే తినేసాను. ఇంకా మా వారైతే గోరింటాకు పెట్టమన్నారనమాట. ఇంకా ఆయనకైతే పెట్టేసేసి నేను కూడా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నానండి. పాప అయితే కాళ్ళకి నేను పెడతానమ్మా అని అయితే చెప్పిందనమాట. ఇంకా సరే పెట్టమన్నాను. ఇంకా పాప అయితే పెడుతుందండి. ఆల్రెడీ తనైతే పెట్టేసుకుందంట. పెట్టేసుకొని కాసేపు అయితే ఉంచి తీసేసిందండి. నాకు ఎక్కువ ఇష్టం ఉండదనమ్మ అయితే చెప్పిందనమాట. కానీ అలా అనకూడదు, ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా మంచిది పెట్టుకుంటే, అలా అనకూడదని అయితే చెప్పాను. ఇంకా నేనైతే పెట్టుకొని ఇంకా అని చెప్పి తీసేసిందండి. ఇంకా నాకైతే ఇలా కాళ్ళకైతే పెడుతుందనమాట. కాసేపట్లోనండి మా వారికి ఒక చేతికి పెట్టేసరికి నా చేయి చూడండి ఎలా పండిందో. చాలా బాగా అయితే పండుతుందనమాట ఇది గోరింటాకు. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా నైట్ అయితే పడుకుంటూ పోయామండి. ఇంకా మార్నింగ్ ఎర్లీగా అయితే లేచామన్నమాట. ఇంకా లేచేసి అమ్మవారికి సారీ పట్టుకెళ్ళడానికి ఇత్తడి పళ్ళెం పైన ఉందనమాట, అంటే అటక మీద అయితే ఉందండి. ఇంకా ఇత్తడి పళ్ళెం అయితే తీయమంటే ఈయన తీసిచ్చారు. ఇంకా దాన్ని అయితే నేను షింక్లో పెట్టేసి కొంచెం వాటర్ వేసి అయితే పెట్టానండి. నీట్గా తోమేసుకొని తర్వాత సదురుకోవచ్చని. వీడు చూడండి, వీడి ఇష్టం వచ్చేట్టు ఎలా చేస్తున్నాడో. ఇల్లంతా చిమ్మేసుకొని మంచిగా మ్యాట్లు వేసుకుంటే ఆ మ్యాట్ పట్టుకుని వాడు ఇష్టం వచ్చినట్టు ఎలా చేస్తున్నాడు చూడండి. గోరింటాకు చూసారే ఎంత బాగా పండిందో, అసలు చాలా బాగా పండిందండి. ఇంకా కాళ్ళకైతే నేను తొందరగా తీసేసాను అనమాట. దుప్పట్లకి అంటుకుపోతుంది బెడ్షీట్లు, కానీ తొందరగా తీసేసాను. ఇంకా చేతిదైతే నేను తెల్లవారేదాకా అయితే ఉంచుకున్నానండి. ఇంకా చెయ్యి అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు, మంచిగా అయితే పండింది. ఇంకా నేనైతే ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పెట్టుకొని తాగేస్తున్నానండి. ఇంకా స్టవ్కి నీట్గా తుడిచేసి స్టవ్ బొట్లు పెట్టేసామన్నమాట. ఇంకా పెట్టేసేసాక అయితే నేను నీట్గా కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకుని తాగేస్తాను అనమాట. ఇంకా తాగేసేసి ఆల్రెడీ పాప టీ అయితే ఇందాక పెట్టేసింది అనమాట. ముందే పెట్టేసి ఉంచిందండి. ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే ఇచ్చిందనమాట. ఇంకా కొంచెం అయితే వండింది. ఇంకా నేనైతే అది వేడి చేసుకుని తాగుతున్నాను. ఆల్రెడీ నాకు గ్లాస్లో పోసేసి పెట్టిందనమాట. పెడితే నేను హాట్ వాటర్ తాగకుండా నేను తాగనని అయితే అక్కడ పెట్టేస్తానండి. ఇంకా అదైతే వేడి చేసుకొని నేను టీ తాగేస్తున్నాను. ఇంకా టీ తాగేసేసి ఇత్తడి పళ్ళెం అయితే కడిగేసేసుకుంటానండి. ఇంక ఇది కడిగేసి పెట్టుకుంటే తర్వాత స్నానం అయితే చేసేసి వచ్చి పూజా సామానం అయితే సర్దుకోవాలన్నమాట. ఇంకా నేను దీన్ని తోమడానికైతే చింతపండు అయితే తీద్దాం అనుకున్నానండి. ఈ లోపైతే నాకు పక్కన నిమ్మకాయ బద్ద అయితే కనిపించిందనమాట. నిన్న పులిహోర పిండి చేస్తాం కదండి, అందులోకి కట్ చేసిన నిమ్మకాయల్లోనూ ఒక బద్ద అయితే పక్కన పెట్టి ఉండిందండి. ఇంకా అదైతే ఉంది కదా అని చెప్పేసి అయితే దాంతో తోమేద్దామని ఇంకా చింతపండు బాక్స్ అయితే పైన పెట్టేసేసాను అనమాట. ఇంకా పెట్టేసి నిమ్మకాయ బద్దనైతే తీసుకున్నానండి. ఇంకా తీసుకొని అయితే ఇందులోకి ప్లేట్లోకి ఆ రసం అంతా వేసేస్తాను. ఇంకా వేసేసుకొని అందులోకి కొంచెం ముగ్గు పిండి అయితే వేసుకొని తోముకుంటే తెల్లగా వస్తుందండి ప్లేటు. ఈ నిమ్మరసం పిండి వేసుకొని ఇందులోకి ముగ్గు పిండి వేసుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదనమాట. అది వేసుకొని తోముకుంటే చాలా తెల్లగా అయితే వస్తుందండి. మొత్తం కూడా దాని మీద ఉన్న జిడ్డంతా కూడా పోతుందనమాట. చాలా నీట్గా అయితే వదులుతుందండి. నేను ఎప్పుడు కూడాను ఇత్తడైనా సరే, రాగైనా సరే, వెండి సామాన్ అయినా సరే నేను ఇలాగా వెండి సామాన్ అయితే ఒట్టి ముగ్గుతో తోమితే చాలండి. రాతి ముగ్గు ఉంటుంది కదా, దాంతో తోమితే తెల్లగా వస్తాయి అన్నమాట. ఇంక ఇవైతే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మనకి ఇత్తడిని రాగి కూడా కొంచెం కిలంలా పడుతుంది కదండి. నిమ్మకాయ పిండుకుంటే అది కిలం అనేది విరిగిపోతుంది అనమాట. విరిగిపోయి అదంతా కూడాను మంచిగా చూడండి ఎంత మురికి వస్తుందో. పైన పెట్టేస్తాం కదా, మొత్తం అంతా పైన అంతా కూడా మురికి పట్టేస్తాయి అనమాట. ఇంక ఇత్తడి సామానం అది కూడా నేను పండగకి కంపల్సరీ కూడా పండగ పూట తీయించి తోమిస్తానండి. ఇంకా తోమించినా సరే మొత్తం కూడాను దుమ్ము పట్టేస్తుంది అనమాట. ఇంకేదైనా కావాల్సినప్పుడు ఇలా తీసుకొని నేనైతే కడిగేసుకుంటానండి. ఇంకా పూటకి చూడండి ఎంత తెల్లగా వచ్చిందో.
ఇందులో ఏమీ వేయకుండా తోమాననమాట. మీ ముందే రియల్‌గా తోమి చూపించాను. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో ప్లేటు. మంచిగా మెరుస్తూ అయితే ఉంటుందండి. మనమేదో అనుకుంటాం కానీ అవి ఇవి ఏమీ వేయవసరం లేదనమాట. ఇప్పుడు చాలామంది కూడా కొంచెం సాల్ట్ ఎయండి, సర్ఫ్ ఎయండి, వంట సోడా ఎయండి అని అయితే చెప్తున్నారు. అవన్నీ వేసామనుకోండి, ఇప్పుడు మనం తోమాక ఒక్క నిమిషం ఉంటుందనమాట తెల్లగాని. ఇంక తర్వాత అయితే అది దాని రూపం మనం అస్సలు చూడలేమనమాట. అవన్నీ వేయకూడదండి. ఆ వాటిలో అన్నిటిలో కూడా కెమికల్స్ ఉంటాయన్నమాట. ఇంక ఇదనుకోండి న్యాచురల్‌గా ఉంటుంది. న్యాచురల్‌గా ఉండి మనకి 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా తెల్లగా ఉంటుందండి. అలానే ఇప్పుడు ఎలా తోమిపెట్టుకున్నామో అలానే ఉంటుందన్నమాట. పూజా సామానైనా అంతేనండి. నేను అంటే మనం వీక్‌లో వచ్చైతే నేను 1 టైమ్ 2 టైమ్స్ అయితే తోముతాననమాట. అంతే, ఎక్కువ టైమ్స్ అయితే నేను తోమను. ఇంక అదైతే తోమేసి బోర్లించి పెట్టేశాను. ఇంక నేనైతే గుడి దగ్గరికి కోసం అయితే వెళ్ళడానికి ఇంక రెడీ అవుతున్నానండి. బ్యాంగిల్స్ అయితే నేను శారీస్ మీదకి మ్యాచింగ్ వేసుకోవాలన్న ఇదైతే నాకు ఉండదండి. ఇంకా ఏది ఉంటే అది సదురుకొని వేసుకుంటానమాట. ఇంక ఈ బ్యాంగిల్స్ అయితే నేను నా బర్త్డే రోజైతే పాప తీసుకొచ్చిందండి నాకు. అంటే నా సైజులు తనకు తెలుసు కదా, ఇంకా తనైతే తీసుకొచ్చిందనమాట అవి నచ్చినాయని. ఇంకా ఆ బ్యాంగిల్స్ అయితేనే వేసుకున్నాను. ఇప్పుడైతే అది చెయ్యి ఏమైందంటే కొంచెం మినపిండి అవి తీస్తుంటాం కదండి, కొంచెం ఉరుముగా అనిపించి చెయ్యి వెక్కలేదనమాట గాజు. ఇంకా కొంచెం సోప్ పెట్టుకొని అయితే వేసుకుంటాను. ఇంకా అవైతే పక్కన పెట్టేసేసి నేనైతే మంచిగా ఫేస్కి కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని అయితే రెడీ అయిపోతున్నాను. ఇంక ఇది అయితే సోప్ పెట్టేసుకొని అయితే ఎక్కించుకుంటున్నానండి. ఎక్కించుకునేటప్పుడు అయితే అస్సలు ఎలా గుచ్చుకుందో తెలియదండి. నైస్గా అయితే ఏలు కట్ చేసేసింది అనమాట. చూడండి బ్లడ్ వచ్చేస్తుంది. అసలు చాలా మంట వచ్చింది. హాయ్ అండి. ఇంకా నేనైతే చెప్పాను కదా అమ్మవారికి గుడి దగ్గరికి సార్ అయితే పట్టుకెళ్తున్నామని చెప్పేసి, ఇంకా దానికోసం అయితే నేను మార్నింగే ఇల్లంతా కూడా బయటంతా కూడా చిమ్మేసేసుకొని నీట్గా శుభ్రం అయితే చేసేసుకున్నామండి. ఇంకా నైటే మొత్తం ఇల్లంతా కూడా మాప్ పెట్టేసేసుకొని ఇంకా గడపలకి పసుపది రాసేసుకున్నాం అనమాట. ఇంకా పాప కూడా దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసేసి పువ్వులు అయితే పెట్టేసిందండి పటాలకి. ఇంకా రాత్రి చామంతి పూలు అవి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అమ్మవారికి కూడా కావాలి కదా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే నేను స్నానం చేసి ఇంకా నైట్ ఇది వేసేసుకున్నానండి. ఇంకా శారీ అయితే నాకు బ్లౌజ్ రావాలన్నమాట. టైలర్ దగ్గర అయితే ఉండిందండి, ఒక పావు గంటలో ఇస్తానన్నారు. ఇంకా బ్లౌజ్ వచ్చేసాక అయితే నేను శారీ కట్టుకుని రెడీ అయిపోతాను. ఈలోపు అయితే అమ్మవారికి ఏమేం కావాలో ప్లేట్లో సదిరేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే అరటిపళ్ళు అయితే తెప్పించానండి. అమ్మవారికి పెట్టాలి కదా, డజన్ అయితే తీసుకురమ్మన్నాను అనమాట. పాప అయితే వెళ్ళి తీసుకొచ్చేసింది. అరటిపళ్ళు అయితే మా ఇంటి పక్కనే ఉంటాయన్నమాట. ఇంకా ప్లేట్ అయితే తోమేసి పెట్టుకున్నాను కదా, ఇత్తడి ప్లేటు. ఇందులోనూ నీట్గా అయితే సదిరేసుకుందామండి. అసలు ఎంత మంచిగా ఉందో చూస్తారా. నాకు ఇత్తడి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇందులోనూ గోరింటాకు చేసి చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. అమ్మవారిని చూస్తున్నట్టయితే అనిపించిందండి నాకు. ఈరోజు అయితే చూడండి మార్నింగే దెబ్బ తగిలేసింది అనమాట. ఈ గాజులు ఎక్కించుకునేటప్పుడు అయితే కొంచెం సైడ్కి గాజు ముక్క చిన్నది ఉన్నట్టుందండి, అదైతే గీరిగిపోయిందనమాట. పసుపు అయితే పెట్టిందండి పాప, అయినా సరే ఇంకా బ్లడ్ ఆగలేదనమాట. అసలు నాకు చాలా మంచిగా అయితే అనిపించిందండి. ఇంకా బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి, మిషన్ దగ్గర నుంచి బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇది చూసుకోవాలి ఎలా ఉందనేది. ఇంకా మోడల్ అయితే ఇలా దీని మీద డిజైన్ వచ్చిందండి శారీ మీద. ఇంక దీనితోటే నేను ఇలా డైమండ్ షేప్లో అయితే పెట్టమన్నాను అనమాట. ఇంకా దీనికి మ్యాచ్ అయ్యేలాగైతే తెచ్చి పెట్టారనమాట. ఇలా చిన్న చిన్న బుడ్డీస్ వచ్చేలాగైతే పెట్టమన్నానండి. ఇంక ఈ శారీ కట్టుకొని ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇంకా శారీ అయితే కట్టేసుకొని ఫైనల్గా మీకు ఎలా ఉందో చూపిద్దామని అయితే అనుకున్నానండి. కానీ ఈలోపే గుడి దగ్గర నుంచి అయితే ఫోన్ చేస్తారనమాట. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి, లేట్ అయిపోయింది. ఫోన్ చేసేస్తున్నారు అప్పుడే. ఇంకా రెడీ అయిపోతున్నామండి. ఇదిగోండి శారీ ఫైనల్ లుక్ అనమాట. ఈ కలర్ ఎలా ఉందో, నాకు శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందు చీర పెట్టుకుంటారు. అరటిపళ్ళు, అక్షింతలు, పువ్వులు, కనిపిస్తుంది అందంగా. ఓకేనా? కనిపిస్తుంది. పెట్టు. అమ్మవారి చీర, జాకెట్ ముక్క, అక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు, అమ్మమ్మ గాజులు
ఈ అమ్మవారి పూలు అయ్యి మల్లెపూలు కూడా తెప్పించానండి అమ్మవారికి. ఇక్కడ స్వీట్స్ అవి పెడతాను. అగరత్తులు కూడా తెప్పించానండి విడిగా. ఇంకా ఆవిడకి ఏం కావాలో పెట్టు. మేము ఆల్రెడీ గుడి దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంతా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, పూర్తిగా చూసేయండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే వాయిస్ ఓవర్ యాడ్ చేస్తానండి. ఇంకా ఇక్కడంతా కూడాను మంచిగా అమ్మవారికి మేళతాళాలతోటి తీసుకెళ్తారు కదా. ఇంకా మనకి ఇక్కడ వాయిస్ తగ్గించాను అనుకోండి, మీకు మంచిగా ఉండదు చూడడానికి. పూర్తిగా రియల్ వాయిస్ తోటి అయితే చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది ఈ వీడియోలో ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే మా అమ్మవారికి పెట్టడానికైతే నేను ఇంకా స్వీట్లు బాక్సులతోటే పెట్టేశానండి. పైన ఇంకా గాజులును స్వీట్లు కూడాను బాక్సులతో పెట్టేసేసానండి. నేను పాప తీసుకెళ్ళేటప్పుడు అయితే మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా మా పాప అయితే నేనే పెట్టుకుంటానమ్మా, నేనే పట్టుకుంటానని చెప్పింది. ఇంక సరే పట్టుకోమని చెప్పాను అనమాట. ఇంకా పూర్తిగా వీడియో అయితే చూసేయండి. పద సత్య. పద. పట్టుకోవాలి కదా. మా పాప చూడండి మంచిగా తల మీద అయితే పెట్టుకుందనమాట. చాలామంది అలాగనే పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నారని నేను కూడా పెట్టుకుంటానమ్మా అని అయితే పెట్టుకుందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎవరు కూడాను అలా చేయరు కదా. అమ్మవారికి అలా తల మీద పెట్టుకొని పట్టుకెళ్తేనే ఇష్టమంట. అందుకే చాలామంది పెట్టుకున్నారు కాబట్టి ఇంకా మా పాప కూడా పెట్టుకుందండి. నేను పెట్టుకుంటానమ్మా కాసేపు అని అడిగితే నేను వద్దమ్మా నేనే పెట్టుకుంటానని చెప్పేసి అయితే తనే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా తీనైతే చెప్పింది అనమాట. ఇంకా దారిలోను ఇంక నేనైతే కాసేపు తీసుకున్నానండి, కానీ వెంటనే తీసేసుకుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంక అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక వీడియో అయితే ఫుల్గా చూడండి.
ఇంకా ఫైనల్గా అమ్మవారికి సారి పెట్టేసి ఇంటికైతే వచ్చేసామండి. దారిలో కొన్ని వేపరెబ్బలు కూడా కోసుకెళ్ళి పెట్టామన్నమాట అమ్మవారికి సారి పళ్ళెం మీద. ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసరికి ఇంకా శారీ అయితే ఇప్పేసానండి. అసలు చాలా చెమటలు అయితే కారిపోయాయి అనమాట. ఎలా అంటే అలా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.